హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో పొలిటికల్ అనలిస్ట్, సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, వార్తల్లో చూస్తున్నాము శ్రీరెడ్డి అరెస్ట్ అనేది కన్ఫర్మ్ అయినట్లుగానే చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? అరెస్ట్ కన్ఫర్మ్ అంటారా, జరుగుతుంది అంటారా? అంటే అరెస్ట్ అవ్వడం అయితే గ్యారంటీ. ఓకే, అది ఎప్పుడు అనేది మనం ఏదైనా గంటలో ఉండొచ్చు, రేపు జరగచ్చు, ఎల్లుండి జరగచ్చు. అరెస్ట్ గ్యారంటీ. ఆల్రెడీ అడ్రస్ కూడా దొరికింది. ఎక్కడ ఉన్నారు? ఏం కష్టం అండి పోలీసులు తలుచుకుంటే. సెల్ లొకేషన్ పెట్టి సెల్ ఫోన్ ఇప్పుడు దొంగలు పట్టుకున్నట్టు శ్రీరెడ్డిని పట్టుకోవడం ఎంతసేపు పట్టుకోవాలి అని అనుకుంటే. ఓకే, కాకపోతే ఆమె ఏమన్నా ఆంధ్ర పోలీసులను మించి ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన పరిస్థితిలో గనక ఆమె ఏమన్నా ఉంటే ఆపగలగలదు కానీ పట్టుకోవడం ఎంతసేపు. ఇప్పుడు మన ఇద్దరం ఇక్కడ కూర్చున్నాము, మనం ఎవరికి చెప్పము, మన సెల్ ఫోన్ లొకేషన్ బట్టి పట్టుకోలేరా మనని? ఇన్నాళ్ళు ఏంటంటే వెయిట్ చేశారు కొంచెం. వైసీపీ వాళ్ళు చేసినట్టు మూర్ఖంగా రాగానే ఊచకోతలు చెప్పింది కదా, ఓచకోత అంటే ఏంటో తెలుస్తుంది మీకు, అది ఇది అని చెప్పి చాలా పేలింది కదా. మా గవర్నమెంట్ వచ్చేస్తుంది అది ఇది అని చెప్పింది. సరే, గవర్నమెంట్ పడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ముందుగా తేరుకున్న శ్రీరెడ్డి ఒక్కటే. మొత్తం ఒకప్పుడు ఎప్పుడో ఎన్టీఆర్ అన్నారంట, ఎవరిని, రేణుకా చౌదరిని, తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏకైక మగాడు రేణుకా చౌదరి. అట్లాగే వైసీపీ పార్టీలో ఉన్న ఏకైక రాజకీయ నాయకురాలు శ్రీరెడ్డి మాత్రమే అన్నట్లుగా ఆమె ప్రవర్తించి అందరిని, ఆళ్ళ పార్టీ వాళ్ళని, ఎదురు పార్టీ వాళ్ళందరినీ తిట్టి ఆ టైంలో అనిపించింది ఆమెకు మతి భ్రమణం ఉందని తెలుసు కానీ మరి ఎంత మతి భ్రమించేలాగా మాట్లాడుతుంది అంటే త్వరలో హాస్పిటల్కి వెళ్తుంది అనిపించేలాగా బిహేవ్ చేసింది. కాకపోతే ఆమె వ్యాఖ్యలు మతి భ్రమణం ఉన్న వాళ్ళకి మళ్ళీ ఉంటాయి కానీ ఆమెకు నిజమైన మతి భ్రమణం అయితే లేదు. అవన్నీ తెలిసి కాన్షియస్గా కావాలనే చేస్తుంది, డబ్బు కోసమే చేస్తుంది. ఇటు పక్కన వ్యూస్ వస్తాయి, వ్యూస్ ద్వారా డబ్బులు వస్తాయి, అటు పక్కన వైసీపీ వాళ్ళు డబ్బులు ఇస్తారు. ఏ డబ్బులు తీసుకోకుండా ఆమె ఎందుకు చేస్తుందండి? ఎవరెవరిని తిట్టిందండి? ఒకరినా ఇద్దరినా? శ్రీరెడ్డి తిట్టింది. ఆమె పరిధి ఏంటి, ఆమె పరిమితి ఏంటి? రేపు ఏం జరుగుతుంది, నేను ఇలా మాట్లాడడం ఎంతవరకు సభ్యత, సంస్కారం, పక్క వాళ్ళు ఏమనుకుంటారు, ఏమీ లేకోకుండా ఇష్టారీతిన నోరు బారేసుకుని, ఒళ్ళు బారేసుకుని, ఇష్టమైనట్టు బట్టలు వేసుకుని, ఎంత కాలుష్యం అండి ఇది. ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను మీకు, ఒక 15-20 మంది ఉన్నారు. ఈ 15-20 మందిని ఊడ్చి పారేయకపోతే మటుకు సోషల్ మీడియా బాగుపడదు. సోషల్ మీడియా వల్ల ఆ వెదజల్లే కాలుష్యానికి బలైపోతారు, పసిమొగ్గలు బలైపోతున్నారు. ఇప్పుడు ఫోన్ అండి, చిన్నపిల్లల చేతిలోకి వెళ్తుంది ఫోను. అదైతే మనం ఆపలేకపోతున్నాం. ఆపగలిగింది ఏంటి? ఏ కంటెంట్ అంటే ఆ కంటెంట్ రాకుండా. అసలు ఇవి మాట్లాడే బూతులు గనక వింటే పిల్లలు వింటే చెడిపోతారు కదా. ఆల్రెడీ చాలామంది చెడిపోతున్నారు కదా. ఇలాంటి దుష్ప్రభావాలతోనే కదా ఆంధ్రప్రదేశ్లో మైనర్లు ఎక్కువ అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. వీళ్ళదేం పోయింది? వీళ్ళు ఏసీ రూముల్లో కూర్చుంటారు, ఏసీ కారులో తిరుగుతారు, డబ్బులు సంపాదించుకుంటారు, వీళ్ళు బాగానే ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ప్రేరేపితమయ్యి నేరాలు చేసి, ఘోరాలు చేసి తల్లిదండ్రులు కడుపు కోతకి గురవుతున్నారు. వాళ్ళకి కదా నష్టం. నీదేం పోయింది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నిన్ను మట్టుకు వదలరు. నిన్ను, ఆ పంచప్రభాకర్ ఏదో ఒక రోజుకి చచ్చేలోపు భారతదేశం రాకుండా ఉండడు, అతని మీద కేసు పెట్టకుండా అయ్యే పని కాదు. నిజంగా తెలుగుదేశం పార్టీ కనుక తలుచుకుంటే, వాళ్ళకి సిగ్గు శర ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి, వాళ్ళు అన్ని మాటలు పడిన తర్వాత కూడా ఏదో రకంగా పంచప్రభాకర్ని భారతదేశానికి రప్పించలేకపోతున్నారు అంటే వాళ్ళంతా చేతగాని వాళ్ళు. నేను ఇలా అంటేనే వాళ్ళకి సిగ్గు వస్తుందని చూస్తున్నా నేను. ఎంతటి మాటలు ఆ పంచప్రభాకరు. ఈ శ్రీరెడ్డి ఆమె ఎక్సర్సైజులు చేస్తూ పెడుతుంది, వంటలు చేస్తూ పెడుతుంది. ఆ బూతులైతే వెళ్ళలేకపోతున్నాం అసలు. మరి ఇంత చేసిన మనిషిని అరెస్ట్ చేయకుండా ఎట్లా? అరెస్ట్ చేశాక ఏం చేస్తారు అని అడగండి. నాకు అది కావాలి. ఆమెను ఏదో ఒక వారం రోజులు జైల్లో పెట్టో లేకపోతే ఇంకోటి చేసో కాదు.
అసలు ఆ మకిలి పట్టిన బుర్ర ఉంది చూసారా, ఆ బుర్రని ఫినాయిల్తో కడుగుతారా లేకపోతే ఇంకేం పెట్టైనా కడుగుతారా, కడగాలి ఆ బుర్రని, రీహాబ్ సెంటర్లో పెట్టాలి. మద్యపానం చేసే వాళ్ళని, డ్రగ్స్ తీసుకునే వాళ్ళని రీహాబ్లో పెట్టడం కాదు, ఇట్లాంటి వాళ్ళని కూడా పెట్టాలి. ఏదైనా మార్పు వచ్చే అవకాశం ఉంటదంటారా మేడం? ఇట్లా అరెస్టులు వీటి తర్వాత ఇంకా రెచ్చిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లేదు, అందుకే నేను అంటున్నా వాళ్ళకి ఇక డీప్ కౌన్సిలింగ్ కావాలి, వాళ్ళు రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టాలి. అందుకే నేను ఆ మాట ఎత్తింది. డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకంటే ఈమెం తక్కువది కాదు, ఈమె తీసుకోలేదు అనుకోవటానికి కూడా లేదు. అలాంటి వాళ్ళకి ఏ ట్రీట్మెంట్గా ఉందో ఈమెకు కూడా అది. ఇలాంటి గ్యాంగ్ ఉన్నారు ఒక 15-20 మంది సోషల్ మీడియాని నాశనం చేస్తున్న వాళ్ళు. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వట్లా, మాట్లాడే వాళ్ళని మాట్లాడనివ్వట్లా, పనులు చేసుకునే వాళ్ళని పనులు చేసుకోనివ్వట్లా, అందరిని తీసుకొచ్చి బజార్లో నుంచోబెడుతున్నారు. అందుకని వీళ్ళకి ట్రీట్మెంట్ కావాలి. ఆ స్వాతి నాయుడు ఒకటి, ఒక 4th రేటెడ్ గ్యాంగ్ ఒకటి వాళ్ళ సోషల్ మీడియాని వెళ్తుంది. నిన్నగాక మొన్నవాడు ప్రణీత్ హనుమంతు, ఈ డార్క్ కామెడీ అను లేకపోతే ఇంకోటో ఏది, వాళ్ళు మీరు కామెడీ చేస్తారా లేకపోతే ఇంకోటి మృత్యు సంగీతం పాడతారా నాకు అనవసరం, కానీ అక్కడ పిల్లలు నేర్చుకునేది ఏంటి, మీరు ఏ విలువలతో మీరు సోషల్ మీడియాలో ఉన్నారనేది ఇక్కడ పాయింట్. దానికోసం అని చెప్పి ఈవిడ్ని ఇదే సందర్భంగా వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచి మీరు ఇవి మానతారా మానరా, మానకపోతే దేశ బహిష్కారం చేస్తామన్నంత ఇదిగా వాళ్ళ మీద ప్రెషర్ పెడితే కానీ వాళ్ళు మారరు. అందుకని శ్రీరెడ్డి ఆమెకు రాజకీయ నాయకురాలా లేకపోతే ఆమెకు పోర్న్ స్టారా లేకపోతే ఏంటి తేలాలి. ఎంతమందిని తిట్టిపిచ్చాడండి జగన్మోహన్ రెడ్డి, ఎంత వినోదం చూశాడు. ఇప్పుడు ఇలా చేసే వాళ్ళకు కూడా బుద్ధి రావాలి, వాళ్ళు చేపిస్తే మనం చేసేస్తే ఏమవుతుంది, మన జీవితాలు ఏమవుతాయి అని. ఇది నేను ఇంత ఆవేశంగా ఒక స్త్రీ గురించి మాట్లాడటం, సాటి స్త్రీ గురించి నేను మాట్లాడడం అనేది మనస్కరించే విషయం కానీ కాదు. కానీ అసలు ఆమె స్త్రీ అయినా, ఆ స్త్రీ అయితే ఇలాంటి పనులు చేస్తుందా, అసలు ఆమె చరిత్రను ఒకసారి తీయండి. ఒక పాప ఉండి తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చేసేసి విచ్చలవిడి జీవితానికి అలవాటు పడి పెళ్లి చేసుకుని కూడా ఆ పెళ్లి బంధంలో నిలబడకుండా కన్న పాపను కూడా ఇంకెక్కడో పెంచడానికి ఇచ్చి నువ్వు ఇక్కడ ఈ విధంగా తైతెక్కలాడుతూ కూర్చున్నావు. సినిమాల్లో ట్రై చేయడం తప్పు కాదు, జర్నలిస్ట్గా ఉండడం తప్పు కాదు, ఏది తప్పు కాదు, కానీ ఆ చేసేది ఏ విధంగా చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఆ విషయాల్లో ఆమె పరిమితులు అన్నీ దాటేసింది కాబట్టే ఆవిడ ఈరోజు శిక్షార్హురాలు. నేనేమి మాట వెనక్కి తీసుకోవట్లేదు. తెలుగుదేశం వాళ్ళ మీద చేసిన వ్యాఖ్యానాల గురించి కూడా ఇలాంటి వాళ్ళని మరి మేము పరిపాలననే గాడిలో పెడతామా, అవినీతిని వెలికి తీస్తామా, ఇట్లాంటి వాళ్ళని పట్టించుకుంటామా అని వాళ్ళు అనుకోవచ్చు. కానీ ఇట్లాంటి వాళ్ళని కూడా పట్టించుకోవాలి. దీనికోసం కూడా ఒక యంత్రాంగం ఉండాల్సింది. శ్రీరెడ్డికి బుద్ధి మారే వరకు, బుద్ధి వచ్చే వరకు ఆమెకి ఏ విధమైన శిక్ష విధించాలని నేను కోరుకుంటాను. రైట్ మేడం, థ్యాంక్ యూ.